డీటెయిల్స్ చూస్తే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో వాళ్ళిద్దరికీ తెలుసు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించారు. ఏపీలో వైఎస్ జగన్ విధ్వంసక పాలనకు చరమగీతం పాడాలన్న దృఢ సంకల్పంతో భేషజాలను పక్కన పెట్టి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయన్న నానుడిని నిజం చేస్తూ వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. రాజమండ్రి జైలు సాక్షిగా జనసేన టీడీపీ ఒక్కటై పొత్తు పెట్టుకున్నాయి. చివరకు ఆ పొత్తు ధర్మమే ఏపీలో ధర్మాన్ని గెలిపించి అధర్మాన్ని పాతరేసింది. సీన్ కట్ చేస్తే ఏపీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. చారిత్రక విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకున్నారు. మొదటి నుంచి పవన్ని అన్నయ్యగా భావిస్తున్నానని చెప్పిన లోకేష్ పవన్కు పాదాభివందనం చేశారు. ఈ వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అన్నదమ్ముల అనుబంధం అంటూ అభిమానులు వీరిద్దరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాధురి, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏదైతే నారా లోకేష్ ఉన్నారో ఆయన నిన్న సాయంత్రం మర్యాద పూర్వకంగా అన్నదమ్ముల సావాసం లెక్క, అంటే గతంలో మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజమండ్రి వెళ్ళి నేనున్నానంటూ కూడా భరోసా ఇచ్చిన సందర్భంగా ఆ రోజున నా అన్న లాంటి వాడు ఎవరు స్పందించకపోయినా పవన్ కళ్యాణ్ నాకు తోడుగా ఉన్నాడంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి లోకేష్ ఈ రోజున ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, అదేవిధంగా మంత్రులుగా అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ ఇరువురు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకైతే స్టేజ్ వద్దకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే పవన్ కళ్యాణ్ కాళ్ళకైతే మాత్రం నమస్కరించడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. దాన్ని కాదు వద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ వారించినా తప్పదన్నా నా అన్నస్థానంలో నువ్వు ఉన్నావంటూ ఆయన కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే వీరిరువురికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఆ గొప్ప అన్నదమ్ముల అనుబంధం లెక్క ఉంది. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అనే రీతిలో కూడా కొంతమంది ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అటు లోకేష్ చేసినటువంటి పనికి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ వద్దంటూ వారించినటువంటి పనికి కావచ్చు, ఇరువురిని కూడా ఆమంతం కూడా అటు సోషల్ మీడియాలో అటు టీడీపీ ఫ్యాన్స్, ఇటు జనసేన ఫ్యాన్స్ అందరూ కూడా ఆమందం కూడా ఎత్తుతున్నటువంటి పరిస్థితి. వారి ఇరువురిని కూడా మొత్తం మీద వారి ఇరువురి బంధం అయితే కలకాలం ఉండాలంటూ కూడా చాలా మంది కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.